ఫ్రెండ్స్, మన భారత జట్టు పేస్ బౌలర్ అయిన సిరాజ్ ఇంగ్లాండ్ జట్టును వణికిస్తున్నాడు. కాకపోతే తను చేసిన పనుల కారణంగా ఐసీసీ ఇప్పుడు పూర్తిగా రంగాన్ని సిద్ధం చేసింది. ఏ రకంగా దీనికి శిక్ష పడుతుంది, అసలు సిరాజ్ చేసిన తప్పేంటి అనేది కనుక చూసినట్టయితే, ముఖ్యంగా మన భారత జట్టు బౌలర్లు మూడవ టెస్ట్ మ్యాచ్లో ఇరకదీస్తున్నారు. అయితే బూమ్రాకి, సిరాజ్కి తోడుగా ఆకాష్ దీప్ అలాగే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా దుమ్ము రేపుతున్నాడు. ఇంగ్లీష్ బ్యాటర్స్ పైన విరుచుకు పడుతున్నారు. అయితే ఇక భారత్ ఇంగ్లాండ్ మూడవ టెస్ట్ 4వ రోజు ఆట చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ నడుమ జరిగింది. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పిచ్ కూడా బౌలింగ్ అనుకూలిస్తూ ఉండడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు తీవ్రంగా తడబడిపోతున్నారు. ఆట ఆరంభంలోనే సిరాజ్ ఇంగ్లీష్ ఓపెనర్ బెన్ డకెట్ను పెవిలియన్కు చేర్చాడు. తన మాటలతో కవ్వించి మరి బెన్ డకెట్ను క్యాచ్అవుట్గా పంపించాడు. వికెట్ తీసిన అనంతరం దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో బెన్ డకెట్ వైపు దూసుకువెళ్ళాడు. అతను కూడా ధీటుగా బదిలిచ్చాడు. అయితే సిరాజ్ తీరును ఎంపైర్లు తప్పుబట్టారు. అతన్ని మందలించారు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ వేసిన 6వ ఓవర్లో ఓ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ 3వ బంతిని డకెట్ బౌండరీ కొట్టడంతో సిరాజ్ తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యాడు. మళ్ళీ బౌండరీ కొట్టు అంటూ రెచ్చగొట్టాడు. ఇక 4వ బంతిని డాట్ చేసిన డకెట్ 5వ బంతికి అవుట్ అయిపోయాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈ బంతిని సిరాజ్ 4వ స్టంప్ లైన్లో వేయగా డకెట్ ఫుల్ షాట్ ఆడబోయి మిడాన్లో బూమ్రాకు చిక్కాడు. వికెట్ తీసిన అనంతరం కమాన్ అంటూ డకెట్ పై సిరాజ్ గట్టిగా అరిచాడు. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లతో భుజాలు ఢీకొట్టుకున్నారు. డకెట్ వెనక్కి తగ్గడంతో గొడవ జరగలేదు. కానీ సిరాజ్ చేసింది మాత్రం తప్పు అంటూ తప్పుబడుతున్నారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఆల్అౌట్ అయింది. అనంతరం భారత జట్టు కూడా 387 పరుగులే చేసింది. దాంతో ఏ జట్టుకు కూడా ఆధిక్యత దక్కలేదు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే, సిరాజ్ ఈ రకంగా 4వ రోజు ఆటలో బెన్ డకెట్ను అవుట్ చేసిన తర్వాత కోపంగా అరుస్తూ తన ప్రవర్తనతో కొద్దిగా అందరికీ కూడా విసుగు తెప్పించాడు కదా. అయితే సిరాజ్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో భారీ జరిమానా కూడా ఉండొచ్చు. ఐసీసీ ప్లేయర్స్ సపోర్ట్ స్టాఫ్ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.5 కింద ఐసీసీ సిరాజ్ పైన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ నియమం ప్రకారం ఒక బౌలర్ బ్యాట్స్మెన్ను రెచ్చగొట్టేలాగా తీవ్రంగా ప్రవర్తిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు అనేది ఈ నిబంధనలోకి వస్తాయి. అయితే సిరాజ్ చర్యలు ఈ నిబంధనల పరిధిలోకే వస్తాయి. దీని ఫలితంగా అతనికి దారుణమైన జరిమానా పడుతుంది. నేరం గనుక రుజువైతే సిరాజ్కు అతని మ్యాచ్లో 20% కోత, తనపై క్రమశిక్షణ రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఉంటుంది. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్లను ఉతికారేస్తున్నారు. కానీ ఇక్కడ సిరాజ్ చేసిన తప్పు మాత్రం కరెక్ట్ కాదు అని అంటున్నారు కామెంటేటర్లు. కరెక్టే కదా, ఒక ఆటగాడిని మాటలతో రెచ్చగొట్టి కాదు, ఆటతోనే నిరూపించాలి. కరెక్టే. అంతకు మునుపు ఇంగ్లాండ్ బౌలర్స్ ఫీల్డింగ్ చేసేవాళ్ళు కూడా రిషబ్ పంత్ని, శుభ్మన్ గిల్ని ఈ రకంగానే చేశారు. కాకపోతే వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంగ్లాండ్ అలాగే భారత్ మధ్య జరుగుతున్న 3వ టెస్ట్లో ఎంపైర్ల నిర్ణయం కూడా తీవ్రమైన వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఫీల్డ్ ఎంపైర్లు భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ ఇంగ్లీష్ జట్టుపై వాళ్ళకి ఫేవరబుల్గా ఉందని కూడా మండిపడుతున్నారు. ఎందుకనంటే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 4వ రోజు ఆటలో జో రూట్ ఎల్బిడబ్ల్యూ విషయంలో ఫీల్డ్ ఎంపైర్, థర్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇవ్వడం కూడా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. సిరాజ్ వేసిన 38వ ఓవర్లో జో రూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ ఎంపైర్ నాట్అవుట్నిచ్చాడు. దాంతో భారత్ రివ్యూ తీసుకోగా రీప్లేలో బంత్ లెగ్ స్టంప్ను తాకుతూ వెళ్ళింది. కానీ థర్డ్ ఎంపైర్ నాట్అవుట్ అని ఇచ్చాడు. ఎంపైర్ కాల్స్ అని పేర్కొన్నాడు. అయితే ఈ నిర్ణయంపై భారత ఆటగాళ్లు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు. కామెంటేటర్లు సైతం తప్పుబట్టారు. సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే ఆ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. మరొక వైపు సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయం కూడా చాలా తీవ్రమైన దుమారం రేపుతోంది. ఇది అవుటేనంటూ నెటిజన్స్ కామెంట్ పెడుతున్నారు. ఎంపైర్ జో రూట్ను రక్షించాడని సెటైర్లు పేలుస్తున్నారు. ఇక
ఆ తర్వాత ఆట గురించి మనకి తెలిసిందే.